మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. విద్యా దృక్పథాలు అనే చాప్టర్ నుండి చాలా, 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 చాలా అంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. మరి ఎన్‌సీఎఫ్ 2005 ఈ చాప్టర్ నుండి ఖచ్చితంగా ఒక బిట్టు, ఒక మార్క్ ఖచ్చితంగా వస్తుందండి. మరి అందు గురించనే 120 బిట్లను ర్యాపిడ్ రివిజన్‌గా చేస్తున్నానండి. వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేసుకోండి. దయచేసి విన్నపము ఎక్కడ స్కిప్ చేయకండి. ఒక ఆర్డర్‌లో అన్నీ వస్తుంటాయి. ఎక్కడైనా స్కిప్ చేస్తే చాలా విషయాలు మిస్ అయిపోతారు. ఒక టెక్స్ట్ బుక్ చదివినా కూడా 6, 5 మార్కులు సంపాదించడం కష్టం విద్యా దృక్పథాల నుండి. అలాంటిది ఒక కాన్సెప్ట్‌లో ఒక మార్క్ ఖచ్చితంగా వచ్చే వీడియో అండి. వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేసుకోండి. టాపిక్‌లోకి వెళ్ళిపోదామండి. 1993లో రూపొందించినటువంటి భారం లేని అభ్యసన కార్యక్రమాన్ని ఎవరి సిఫార్సు మేరకు రూపొందించారు? ఆన్సర్ ఆప్షన్ 4 యశ్పాల్ అండి. భారం లేని అభ్యసన కార్యక్రమం యశ్పాల్. రెండవదండి 1993లో రూపొందించినటువంటి భారం లేని అభ్యసనాన్ని పునఃసమీక్షించాలి అని చెప్పి 2014 జూలై 14న నిర్ణయించింది ఎవరు? చాలా ఇంపార్టెంట్ బిట్లండి. ఆన్సర్ ఆప్షన్ 2 ఎన్‌సీఈఆర్‌టీ అండి. ఒక కాన్సెప్ట్ ఓరియెంటెడ్‌గా ఎళ్తున్నాను. ఎక్కడ మిస్ చేయొద్దు. చాలా ఉపయోగపడతాయండి. మూడవది 1993లో రూపొందించినటువంటి భారం లేని అభ్యసన కార్యక్రమాన్ని పునఃసమీక్ష నూతన పాఠ్య ప్రణాళిక చట్టం 2005ని రూపొందించాలని ఎన్‌సీఈ ఏర్పాటు చేసినటువంటి జాతీయ స్థాయి సంఘం అధ్యక్షుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 యశ్పాల్. యశ్పాల్. నాలుగోదండి ఎంతమంది సభ్యులతో కలిసి జాతీయ సారథ్యం సంఘం ఏర్పాటు చేశారు? ఆన్సర్ ఆప్షన్ 4 35. 35 మందితో కలిసండి. నెక్స్ట్ అండి ఐదవది యశ్పాల్ అధ్యక్షతన ఏర్పాటు చేసినటువంటి జాతీయ సారథ్య సంఘం ఎన్ని ఫోకస్ గ్రూపులుగా విడిపోయింది? ఆన్సర్ ఆప్షన్ 2 21. ఆరవది ఎవరి సిఫార్సుల మేరకు ఎన్‌సీఎఫ్ 2005ని రూపొందించారు? ఆన్సర్ ఆప్షన్ 4 యశ్పాల్ సిఫార్సుల మేరకు ఎన్‌సీఎఫ్ 2005 రూపొందించడం జరిగింది. ఏడవదండి ఎన్‌సీఎఫ్ 2005ని ఎవరు రూపొందించారు? చాలా చాలా ఇంపార్టెంట్ బిట్లు. ఆన్సర్ ఆప్షన్ 3 ఎన్‌సీఈఆర్‌టీ. ఎనిమిదవదండి ఎన్‌సీఎఫ్ 2005 కోసం నియమించినటువంటి జాతీయ సారథ్య సంఘం తన నివేదికను కేబ్‌కు ఎప్పుడు సమర్పించింది? ఇక్కడ ఎవరికి సమర్పించింది? ఎప్పుడు సమర్పించింది అనేది 2 బిట్లు ఉన్నాయండి. గమనించండి. ఇప్పుడు కేబ్‌కు ఎప్పుడు సమర్పించింది? ఆన్సర్ ఆప్షన్ 1 2005 మే 2వ తేదీన. 2005 మే 2వ తేదీన. తొమ్మిదవదండి ఎన్‌సీఎఫ్ 2005 ఏ వాక్యంతో ప్రారంభమైంది? ఆన్సర్ ఆప్షన్ 3 సివిలైజేషన్ అండ్ ప్రోగ్రెస్‌లోని బాల్యానికి స్వేచ్ఛ అనే వాక్యంతో ప్రారంభమవ్వడం జరిగిందండి. పదవది సివిలైజేషన్ అండ్ ప్రోగ్రెస్ అనే వాక్యాన్ని ఎక్కడి నుండి తీసుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ 4 ఠాగూర్ నుండి తీసుకున్నారండి. మరి ఒక లింకేజ్డ్ కార్యక్రమంలో ఉంటదండి ఈ వీడియో అంతా కూడా. ఒక బిట్‌కి ఇంటర్‌లింక్ అయిపోద్ది. దానివల్ల ఈ చివరికి ఆ చివరి బిట్ వరకు రాబోడికి ఎన్‌సీఎఫ్ మీద ఒక ఫుల్ గ్రిప్ అయితే మీ చేతిలో ఉంటదండి. ఒక్కసారి చూసినట్లయితే, ఒకసారి ఎగ్జామ్‌కెళ్ళే ముందు ఒక్కసారి రివిజన్ చేస్తే ఒక మార్క్ మీ జేబులో ఉన్నట్టే అండి. మరి 11వది ఎన్‌సీఎఫ్ 2005 ఒక విద్యార్థిని తల్లి పేర్కొనిన ఏ వాక్యంతో ముగిస్తుంది? ఏ వాక్యంతో మొదలైంది చెప్పాం? ఏ వాక్యంతో ముగుస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 4 నేటి విద్య చదువుకున్నటువంటి మూర్ఖుడిని తయారు చేస్తుంది అనే వాక్యంతో ముగిస్తుందండి. 12వది ఎన్‌సీఎఫ్ నినాదం ఏమిటి? ఎన్‌సీఎఫ్ నినాదం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 భారం లేని అభ్యసనం. 13వదండి జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005 ప్రకారం విద్యా భారం ఎవరికి కాదు? ఆన్సర్ ఆప్షన్ 2 విద్యార్థులకు. విద్యార్థులకు. 14వదండి ఎన్‌సీఎఫ్ 2005 ఎన్ని మార్గదర్శక సూత్రాలను ప్రతిపాదించింది? ఆన్సర్ ఆప్షన్ 3 4 మార్గదర్శక సూత్రాలను
ప్రతిపాదించడం అయితే చేసిందండి ఈ ఎన్సీఎఫ్ 2005. వీడియోని తప్పనిసరిగా లైక్ చేయండి. మీలాంటి మిత్రులకే ఈ వీడియో చేరుతుందండి. మరి అందు గురించని ఎంత కష్టమైనా సరే చాలా ఇంపార్టెంట్ పాయింట్లన్నీ కూడా పేర్చుకుంటూ తీసుకురావడం జరిగింది. 15వదండి, క్రింది వాటిలో ఎన్సీఎఫ్ 2005 ముఖ్య సూత్రం కానిది ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 పరీక్షల్లో మార్పులు లేకపోవడం. ఇక్కడ ఎన్సీఎఫ్ యొక్క ముఖ్య సూత్రాలు మనం బాగా గమనించుకున్నట్లయితే పాఠశాల జీవితాన్ని బయట జీవితంతో అనుసంధానం చేయడము, బట్టి పద్ధతి, కంఠస్థ పద్ధతులను నిషేధించడము, పుస్తకాల బరువుని తగ్గించడము, ఇవన్నీ కూడా ముఖ్య సూత్రాలండి. కానీ ఇక్కడ పరీక్షల్లో మార్పులు లేకపోవడం అనేది కాదండి. ఓకేనండి. 16వది, పాఠశాలలో నేర్చుకునే ప్రతి విషయం కూడా వాస్తవ జీవితంలో ఉపయోగపడాలి అని నిర్ణయించింది. ఆన్సర్ ఆప్షన్ 2 ఎన్సీఎఫ్ 2005. 17వదండి, కంఠస్థ బట్టి వల్ల అభ్యసనంలో సంభవించే మౌలికమైనటువంటి మార్పు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 అభ్యసనం భారంగా అనిపించడం అండి. 18వది, బట్టి అనే మన విద్యారంగం నుండి వేరుపరచలేకపోవడం వల్లనే మన విద్య ముందుకు సాగడం లేదు అని పేర్కొన్నది ఎవరు? చాలా బట్టి పద్ధతి మీద ముందుకి చాలా కఠినమైనటువంటి నిర్వచనాలు ఇచ్చారండి మన వాళ్ళు. ఆన్సర్ ఎన్సీఎఫ్ 2005 ఇవ్వడం జరిగిందండి. బట్టి అనేది మన విద్యారంగం నుండి వేరుపరచలేకపోవడం వల్లనే మన విద్య ముందుకు సాగడం లేదు అని చెప్పిందండి ఎన్సీఎఫ్ 2005. 19వది, పరీక్షలు జీవితంలో ఐక్యం చేయాలి అని దేనిలో పొందుపరిచారండి? ఆన్సర్ ఆప్షన్ 3 ఎన్సీఎఫ్ 2005 దీనిలో అయితే పొందుపరచడం అయితే జరిగిందండి. 20వది, ఎన్సీఎఫ్ 2005 అనేది ఇంటి పని విషయంలో సరికానిది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 1, 2 తరగతులకు వారానికి 1 గంట ఇంటి పని ఇవ్వాలి అనేది సరికానిదండి. మరి ఇక్కడ సరైన వాక్యాలు మనం చూద్దామండి. 2-5 తరగతులకు వారానికి 2 గంటల పని ఇవ్వాలి, సరైంది. 6-8 తరగతులకు వారానికి 5 గంటలు ఇంటి పని ఇవ్వాలి. 9-10 తరగతులకు వారానికి 10-12 గంటలు ఇంటి పని ఇవ్వాలనేవి ఇవన్నీ కూడా సరైనవేనండి. 21వదండి, విద్యార్థిని దృష్టిలో విద్యా ప్రణాళిక ఎంపిక జరగాలి అని పేర్కొన్నది ఎవరు? ఆన్సర్ ఎన్సీఎఫ్ 2005. అంటే విద్యార్థిని దృష్టిలో పెట్టుకునే విద్యా ప్రణాళిక అనేది తయారవ్వాలి, అలాగే జరగాలి అని చెప్పిందండి ఈ ఎన్సీఎఫ్ 2005. 22వది, ఉపాధ్యాయుల వృత్తిపూర్వక వృత్యంతర శిక్షణలో పని సంస్కృతిలో ప్రతిబింబించాలి అని చెప్పినటువంటి కమిటీ ఏది? ఆన్సర్ ఎన్సీఎఫ్ 2005. అన్నీ కూడా అలాగ వచ్చినప్పటికీ కూడా ఆ యొక్క కాన్సెప్ట్ని మనము మైండ్లోకి ఎక్కించుకోవాలండి. ఇక్కడ వృత్తిపూర్వక వృత్యంతర శిక్షణలో అన్నది బాగా గుర్తుపెట్టుకోవాలి. పని సంస్కృతిలో ప్రతిబింబించాలి అని చెప్పింది ఎన్సీఎఫ్ 2005 అండి. 22వదండి, ఉపాధ్యాయుల వృత్తిపూర్వక, ఇది కాన్సెప్ట్ని గుర్తుపెట్టుకోండి. ఆన్సర్లు ఎన్సీఎఫ్ అని వచ్చినప్పటికీ కూడా కాన్సెప్ట్ని అయితే బాగా గుర్తుపెట్టుకోండి. వృత్తిపూర్వక వృత్యంతర శిక్షణలో పని సంస్కృతిలో ప్రతిబింబించాలి అని పేర్కొన్నటువంటి కమిటీ ఎన్సీఎఫ్ 2005 అండి. అదేవిధంగా 23వదండి, విద్యా సాంకేతిక శాస్త్రాన్ని తరగతి గదిలో ప్రత్యక్ష అనుభవాల కల్పనకు వాడాలి, అంతే తప్ప ఉపాధ్యాయునికి ప్రత్యామ్నాయంగా వాడరాదు అనేది పేర్కొన్న కమిటీ ఏది? ఇక్కడ విద్యా సాంకేతిక శాస్త్రాన్ని ఉపాధ్యాయుడికి ప్రత్యామ్నాయంగా ఇప్పుడు అవలంబిస్తున్నారండి. ఐఎఫ్ఈ ప్యానల్ అని చెప్పి ఒక ఉపాధ్యాయుడు లేకపోయినా పర్వాలేదు అనే మీమాంసలో ఉన్నారు. కానీ ఉపాధ్యాయుడు చెప్పిన మాట తీరుకి ఇప్పుడు దాసోహం అవ్వాలండి ఈ సమాజం అంతా కూడా. కానీ ఐఎఫ్ఈ ప్యానల్ పెట్టుకుని వీడియోలు వేసేస్తే ఎంతసేపు చూడగలరు? కానీ ఒక ఉపాధ్యాయుడు అనర్గళంగా మాట్లాడుతుంటే ఎంతసేపు అయినా విద్యార్థి తరించగలడు. ఆ విధంగా మాట్లాడే చతురత ఒక మాస్టర్‌కి, టీచర్‌కి అయితే ఉంటుంది. కానీ ఐఎఫ్ఈ ప్యానెల్‌కి ఉండదండి. మనం ఏం పెడితే అదే చూపిస్తది అంతే తప్ప. సో, ఆన్సర్ ఆప్షన్ 4 ఎన్సీఎఫ్ 2005 అండి. 24వది, నేటి విద్యా విధానంలో ఉపాధ్యాయుడు బోధనకి కాపలాదారుడని పేర్కొన్నది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 ఎన్సీఎఫ్ 2005. 25వది, ఉపాధ్యాయుడు పిల్లలను ఈ దృష్టితో చూడాలి. ఆన్సర్
ఆప్షన్ 4 రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక కోణంలో చూడాలండి. ఎందు గురించి చూడాలి అంటే, ఇక్కడ ఆర్థిక కోణంతో ఎందుకు చూడాలి అంటే, పిల్లవాడి దగ్గర పుస్తకాలు కూడా ఉండవండి గవర్నమెంట్ స్కూల్ పిల్లలతో మనం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే. సో, ఎందుకు తీసుకురాలేదు అని మనం కోప్పడిపోయామంటే, ఆ విద్యార్థికి ఆ ఉపాధ్యాయుడు అంటే ఎప్పటికి ఇష్టం ఏర్పడదండి. ఓహో! మనం అర్థం చేసుకోవాలి ఆ పిల్లవాడి యొక్క ఆర్థిక పరిస్థితి, ఆ కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితి. అదే విధంగా వాళ్ళ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి ఇంటి తగాదాలు వాళ్ళ యొక్క సంస్కృతి ఏ ఏ కోణంలో ఉందన్నది కూడా అర్థం చేసుకోవాలండి. అదేవిధంగా సమాజంలో వాళ్ళ యొక్క స్థితి ఏ విధంగా ఉంది, సామాజికంగా వాళ్ళ యొక్క పరిస్థితి ఏమిటి అనేది ఉపాధ్యాయుడు పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని చూసినట్టయితే ఖచ్చితంగా ఒక సక్సెస్‌ఫుల్ ఉపాధ్యాయుడు కాగలుగుతాడండి. మరి మా స్కూల్లోని కూడా పిల్లలు భోజనం చేయకుండా వచ్చేస్తుంటారండి. ఏమైందంటే, "మా ఇంట్లో గొడవ అయిందండి. మేము భోజనం చేయలేదు. మా అమ్మ వండి పెట్టలేదు. మా అమ్మ మా ఇంటికెళ్ళిపోయిందండి." ఇలా చెప్తూ ఉంటే మాకు వాళ్ళని చూడబట్టి మనకు అర్థమైపోతుంది. ఈరోజు భోజనం చేయలేదు అని మనకు అర్థమైపోతుంది. వెంటనే చెప్తాం. సో, రెమెడియల్‌గా మనం టిఫిన్ కానీ ఏమి తీసుకొని ఇవ్వలేం. కాబట్టి ఒక రూ. 5 ఇచ్చి ఒక బిస్కెట్ ప్యాకెట్ కొని వాడికి ఇచ్చి ఆ విధంగా చేసేవాళ్ళమనమాట. ఓకేనండి. 26వది ఎన్‌సీఎఫ్ 2005 అనుసరించి ఈ క్రింది ఏ విషయాల్లో 2 సార్లు పరీక్షలు నిర్వహించాలి? ఆన్సర్ ఆప్షన్ 2 గణితము, ఇంగ్లీష్. గణితము, ఆంగ్లం అండి. 27వది ఎన్‌సీఎఫ్ 2005 ప్రధాన మార్పు కానిది ఏమిటి? ఆన్సర్ ఏది కాదు. ఇక్కడ మార్పు చూద్దామండి. క్రమశిక్షణ నుండి స్వీయ క్రమశిక్షణ. అసలు క్రమశిక్షణకి, స్వీయ క్రమశిక్షణకి తేడా ఏమిటి? ఒక వ్యక్తిని చూసి వ్యక్తిలో వచ్చే మార్పు క్రమశిక్షణ అండి. కానీ తనకు తాను ఇప్పుడు ఒక మేస్టర్ అంటే ఒక పిల్లవాడికి భయం. కాబట్టి మేస్టర్ దగ్గరికెళ్ళినప్పుడు దండ కట్టుకుంటాడు. అది క్రమశిక్షణ అండి. కానీ ఒక మేస్టర్ అంటే ఒక పిల్లవాడికి చాలా ఇష్టం. ఆ మేస్టర్ కనపడక ఆటోమేటిక్‌గా ఆ పిల్లవాడు దండ కట్టుకొని కూర్చుంటాడండి. దండ కట్టుకొని నిలబడతాడు. దాన్ని స్వీయ క్రమశిక్షణ అంటామండి. అదేవిధంగా ఉపాధ్యాయ కేంద్రీకృతం నుండి శిశు కేంద్రీకృత బోధన అయితే జరగాలని చెప్పిందండి. అదేవిధంగా గది 4 గోడల నుండి విశాలమైనటువంటి సమాజంలోకి చూడాలి ఈ పాఠశాల అనేది ఎన్‌సీఎఫ్ ప్రధానం యొక్క మార్పండి. కోరుకున్నదండి. మరి 28ది పిల్లలు సాధారణంగా సంవత్సరంలో ఎన్ని గంటలు పాఠశాలలో గడుపుతారు? ఆన్సర్ ఆప్షన్ 3 1000 గంటలండి. 1000. ఓకేనండి. మరి 29ది జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005 ప్రకారం భారం లేని అభ్యసనం కోసం ఈ క్రింది మార్పులు తేవాలి. ఏ మార్పులు తీసుకురావాలండి? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. జాతీయ విద్యా వ్యవస్థనైతే బలోపేతం చేయాలండి. భారం లేని అభ్యసనం అంశాల ఆధారంగా పాఠ్య ప్రణాళిక భారాన్ని తగ్గించాలండి ఫస్టు. అందరికీ నాణ్యతతో కూడినటువంటి విద్యను అందించడం చేయగలగాలి. మరి 35 జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005 అనుసరించి పాఠ్య ప్రణాళిక పొందుపరచనిది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 దానిలో మత విలువల గురించి పొందుపరచలేదండి. మరి దేని గురించి పొందుపరిచారంటే సామాజిక న్యాయం, లౌకిక విలువలు, సమానత్వం వీటన్నిటి గురించి కూడా ఈ యొక్క పాఠ్య ప్రణాళిక చట్టంలో పొందుపరచడం జరిగిందండి. 31వది నిత్యం కొత్త అనుభవం కలుగుతుంది. నిత్యం కొత్త అనుభవం కలుగుతుంది. ఇది నిన్నటి అనుభవాన్ని బలోపేతం చేసి ఆలోచించే శక్తినిస్తుంది అని పేర్కొన్నది ఎవరు? చాలా ఇంపార్టెంట్ బిట్లండి. ఎన్‌సీఎఫ్ 2005 అండి. 32వది విద్యకు రాజ్యాంగ హక్కు కల్పించాలని పేర్కొన్నది. విద్యకు రాజ్యాంగ హక్కు కల్పించాలి అని పేర్కొన్నది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 ఎస్‌పాల్ కమిటీ. ఎస్‌పాల్ కమిటీ అండి. మరి 33వది జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005 ప్రకారము ఎలిమెంటరీ విద్య అనగా బిట్ ఎక్కడికి పోదండి అన్ని లింకేజ్‌గా ఉంటాయి. గమనించండి ఎక్కడ స్కిప్ చేయకొద్దండి. ఆన్సర్ ఆప్షన్ 4 1 నుండి 8వ తరగతుల వరకు ఉన్న విద్యను ఎలిమెంటరీ విద్య అంటామండి. 34వది దేనికోసం దేశమంతటా కామన్ సిలబస్‌ని రూపొందించాలని ఎన్‌సీఎఫ్ 2005 సూచించింది. కామన్ సిలబస్ అనేది రూపొందించాలని చెప్పింది. ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నింటి గురించండి. అంటే జాతి సమైక్యత కోసము, నాణ్యత కోసము, సమానత్వం కోసం అండి. ఓకేనండి. 35వదండి జాతీయ విద్యా త్రిభుజానికి సమానత్వము, నాణ్యత, పరిణామం పొంతనలేని కోణాలు. సమానత్వము, నాణ్యత, పరిమాణం అనేవి పొంతన లేనటువంటి కోణాలు అని పేర్కొన్నది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 జేపీ నాయక్ గారండి.
ఇక్కడ సమానత్వము, నాణ్యత, పరిమాణం ఇవన్నీ కూడా ఈ యొక్క త్రిభుజానికి ఉన్నటువంటి పొంతన లేని కోణాలు అని పేర్కొన్నది జేపీ నాయక్ గారండి. 36వది ఏ విద్యా వ్యవస్థలోనైనా ఉపాధ్యాయ నాణ్యతే నిజమైన నాణ్యత అని పేర్కొన్నది ఎవరు? చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. ఆన్సర్ ఆప్షన్ 3 చటోపాధ్యాయ కమిషన్. 37వది మన విద్యా విధానమును సమీక్షించుకునే కాలం ఏర్పడింది అని పేర్కొన్నది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 ఎన్సిఎఫ్ 2005. మరి 38వదండి ఈ క్రింది ఏ సందర్భాలలో పిల్లలు సర్వతోముఖాభివృద్ధి సాధ్యపడుతుంది? ఏ సందర్భాలలో? ఆన్సర్ ఆప్షన్ 2 బరువుగాని చదువు ఉన్నప్పుడు, అంటే భారం లేని విద్య ఉన్నప్పుడే పిల్లలు సర్వతోముఖాభివృద్ధికి సాధ్యపడుతుంది అని చెప్పడం జరిగిందండి. 39వది మత విశ్వాసాలతో సంబంధం లేకుండా ప్రజలందరినీ గౌరవించగల స్వభావాలను మన బాలబాలికల్లో రంగరించాలని సూచించింది ఎవరు? అంటే మత విశ్వాసాలతో సంబంధం ఉండకూడదు, ప్రజలందరినీ గౌరవించే స్వభావం మన పిల్లల్లో రంగరించాలి అని సూచించింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 ఎన్సిఎఫ్ 2005 అండి. మరి ఈరోజు జరిగింది గౌహతిలో ఒక ఉపాధ్యాయుడిని ఒక విద్యార్థి చంపేయడం జరిగిందండి తను తెచ్చుకున్నటువంటి కత్తితో. అంటే ప్రజలు కనీసం ప్రజలందరినీ కాదు, తను చెప్పుతున్నటువంటి ఉపాధ్యాయుని కూడా గౌరవించడం లేదండి పిల్లవాడు. కనీసం ఆ ఉపాధ్యాయుడు కదే తల్లిదండ్రులు కూడా గౌరవించలేని స్థితికి వెళ్ళిపోయింది. ఎందు గురించి అంటే ఉపాధ్యాయుడు అన్నవాడు కొట్టకూడదండి. కొడితే రాంగు అన్నట్టు సమాజం ట్రీట్ చేస్తుంది. అందువల్ల ఈ విద్యా వ్యవస్థ ఇలా తయారవుతుందండి. 40వది ఆలోచనల్లో, ఆచరణల్లో మన రాజ్యాంగ విలువలకు అనుగుణంగా మన విద్యా విధానాన్ని రూపొందించాలి అని పేర్కొన్నది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005. మరి 41వదండి సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని ప్రజలందరికీ అందుబాటులోకి తెచ్చినప్పుడే ప్రజాస్వామ్య విజయం అవుతుంది అని సూచించింది ఎవరు? సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని ప్రజలందరికీ అందుబాటులోకి తెచ్చినప్పుడే ప్రజాస్వామ్య విజయం అవుతుంది అని సూచించింది. ఆన్సర్ ఆప్షన్ 3 ఎన్సిఎఫ్ 2005. 42వదండి ఉపాధ్యాయ నాణ్యత ప్రధానంగా ఎంపిక, శిక్షణపై ఆధారపడి ఉంటుంది అని ఎక్కడ పేర్కొన్నారు? ఆన్సర్ ఆప్షన్ 4 ఎన్సిఎఫ్ 2005. 43వదండి ఎన్సిఎఫ్ 2005 అభ్యసనంను ఈ క్రింది ఫలితంగా పేర్కొనవచ్చును. ఆన్సర్ ఆప్షన్ 1 స్వీయ కృత్యం. 44వదండి జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005 అనుసరించి అభ్యసనంలో సరికానిది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 బాలబాలికలు స్తబ్దంగా ఉంటారు అనేది సరికానిదండి. మరి ఇక్కడ ఎన్సిఎఫ్ 2005లో అభ్యసనంలో సరైనవి ఏం ప్రతిపాదించారంటే బాలబాలికలు పలు అంశాలను ప్రశ్నిస్తుంటారు, బాలబాలికలు క్రియాత్మకంగా ఉంటారు, బాలబాలికలు పలు అంశాలను పరిశీలిస్తుంటారు అనే వాటిని వాళ్ళు లెక్కలో తీసుకున్నారండి. 45వది ఎన్సిఎఫ్ 2005 అనుసరించి పిల్లలకు అభ్యసనానికి ఆస్కారం కలిగించే అంశాలలో లేనిది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 పాఠశాలలో సౌకర్యాలు ఉండడం. అభ్యసనానికి ఆస్కారం కలిగించే అంశాలలో లేనిది ఈ యొక్క పాఠశాలలో సౌకర్యాలండి. అసలు సౌకర్యము అనే విషయము మనం చదువుకునేటప్పుడు ఈ బెంచులు ఉండేవి కాదండి. సౌకర్యంతో మనకు సంబంధం లేదు. మన చదువు మన ఎయిమ్ మీద ఉంటుంది. ఇప్పుడు సౌకర్యాలు మా పిల్లాడు బెంచుల మీద కూర్చోవాలి, మా పిల్లాడు షూలు ఉండాలి, మా పిల్లాడికి బ్యాగులు ఉండాలి. మీరందరూ కూడా బ్యాగులు పట్టుకొని తిరిగారేటండి. సో ఆ విధంగా ఆస్కారం కలిగించే అంశాలలో లేనిది పాఠశాలలో సౌకర్యాలు అనేది ఉండడం అండి. 46వది అభ్యాసకులు అభ్యసనానికి సంబంధించి ఈ దృక్పథం కలిగి ఉండాలి అని ఎన్సిఎఫ్ 2005 పేర్కొంటుంది. ఆన్సర్ ఆప్షన్ 2 సమగ్ర దృక్పథం. 47వది జ్ఞాన నిర్మాణానికి వీటిని వేగవంతం చేయాలని ఎన్సిఎఫ్ 2005 పేర్కొంటుంది. ఆన్సర్ అభ్యసనం జ్ఞాన నిర్మాణానికి వీటిని వేగవంతం చేయాలి, అభ్యసనాన్ని వేగవంతం చేయాలని. 48వదండి ఎన్సిఎఫ్ 2005 అభ్యసనాన్ని ఏ దృష్టితో చూస్తుంది? ఆన్సర్ అంతర్దృష్టి అండి. అంతర్దృష్టితో
చూస్తుంది. 49 ఎన్‌సీఎఫ్ 2005 ఎలాంటి అభ్యసనాన్ని ప్రోత్సహిస్తుంది? నిర్మాణాత్మక అభ్యసనాన్ని అయితే ఎన్‌సీఎఫ్ 2005 ప్రోత్సహిస్తుందండి. 50 బిట్టండి. ఎన్‌సీఎఫ్ 2005 ఎలాంటి అభ్యసనం ఉండాలని పేర్కొంటుంది? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ అంటే ప్రయోగాత్మకమైనటువంటి అభ్యసనము, క్రియాశీల అభ్యసనము, ఆలోచన అభ్యసనం ఉండాలని పేర్కోవడం జరుగుతుందండి. 51ది అభ్యసనం ఈ క్రింది విధంగా ఉండరాదు. ఆన్సర్ ఆప్షన్ 1 ప్రాజెక్టులకు ఆస్కారం ఉండరాదు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అభ్యసనం అనేది ఆలోచన శక్తిని పెంపొందించేదిగా, వయస్సుకు తగ్గినట్లుగా స్వీయ అభ్యసనానికి ఆస్కారం ఉండాలి. ఈ విధంగా అయితే ఉండాలండి. ఇచ్చిన వాటిలో అది రాంగ్ అండి. మరి 52ది ఎన్‌సీఎఫ్ 2005 అనుసరించి ఈ అభ్యసనము విజయవంతమైనటువంటి అభ్యసనంగా పేర్కొనవచ్చును. ఆన్సర్ ఆప్షన్ 2 స్వీయ అభ్యసనము. 53ది అంతర్దృష్టితో కూడినటువంటి జ్ఞాన నిర్మాణం కోసం వివిధ సబ్జెక్టుల మధ్య సంబంధాలను స్థాపించాలి. అంటే సబ్జెక్ట్ కొరిలేషన్ అనేది ఉండాలి అని పేర్కొన్నది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 ఎన్‌సీఎఫ్ 2005. 54ది పిల్లల్లో విమర్శనాత్మక వైఖరులు పెంపొందించడమే నిజమైన అభ్యసనం అని గుర్తించండి అని చెప్పింది. ఆన్సర్ ఆప్షన్ 4 ఎన్‌సీఎఫ్ 2005. ఈ చాప్టర్ నుంచి ఖచ్చితంగా అండి, నా పేరు గుర్తుంచుకోండి, ఛానల్ పేరు హరీష్ స్టూడెంట్ కార్నర్. ఖచ్చితంగా 1 మార్క్ ఖచ్చితంగా ఈ చాప్టర్ నుంచి వస్తుందండి. ఓకేనండి, అంత కాన్ఫిడెంట్‌గా చెప్తున్నాను. 55ది పిల్లల అనుభవాలను అభ్యసనంలో భాగం చేసినప్పుడే అభ్యసనం ఫలప్రదం అవుతుంది అని చెప్పింది. పిల్లల అనుభవాలను అభ్యసనంలో అంటే ఇక్కడ వర్క్ ఎక్స్‌పీరియన్స్ అండి. ఏదైనా చేస్తూ నేర్చుకుంటుంటే ఆ పిల్లవాడు ఆ అభ్యసనం ఫలప్రదం అవుతుందని చెప్పి ఎన్‌సీఎఫ్ 2005 ప్రకటించడం అయితే జరిగిందండి. 56ది అభ్యసనం జరిపేటప్పుడు ఈ క్రింది విషయాలను దృష్టిలో ఉంచుకోవాలి. ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ అండి. అంటే వయస్సు, పెరుగుదల, వికాసం వీటన్నిటిని కూడా గుర్తుంచుకున్నప్పుడే ఆ అభ్యసనం అనేది సక్సెస్ అవుతుందండి. 57ది అభ్యసనంలో చేయకూడనిది మరి ఏది కాదండి. పిల్లలకు స్వేచ్ఛనివ్వాలి, ప్రశ్నించాలి, ప్రశ్నల్లోనూ ఉంది పరమార్థం. 3ది స్వీయ అభ్యసనం. ఈ 3 కూడా చేయాలండి. మరి ఇక్కడ ఆన్సర్ అయితే ఏది లేదండి. 58ది ఇతరులతో కలిసి పనిచేయడం వల్లనే ప్రపంచాన్ని అర్థం చేసుకునే శక్తి అలవడుతుంది అని దేనిలో పేర్కొన్నారు? చాలా చాలా ముఖ్యమండి ఇది. మరి ఎప్పుడు కూడా కొలాబరేటివ్‌గా మనం ఉండడం వల్లే ప్రపంచాన్ని అర్థం చేసుకోగలమండి అని పేర్కొన్నది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 ఎన్‌సీఎఫ్ 2005 అండి. 59ది జ్ఞాన సంపాదనకు సంసిద్ధుడు కాకముందే బోధనను ప్రారంభిస్తే అది త్వరలోనే అభ్యసనానికి శిశువు దూరం కాగలడనే నిజం వ్యక్తపరిచింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 ఎన్‌సీఎఫ్ 2005. అసలు దీనికి అర్థం ఏంటండి? అంటే జ్ఞాన సంపాదనకు సంసిద్ధుడు కాకముందే అంటే చిన్న పిల్లవాడప్పుడే బోధనను ప్రారంభిస్తే అంటే స్కూల్లో ప్రారంభించి చదువు, చదువు, చదువు అని రుద్దేస్తే అంటే మనం నర్సరీలోనే వేసేస్తాం. 3 సంవత్సరాలు వాడికి ఏమీ తెలీదు పాపం నడక, ఎదుటి వాళ్ళతో మాట్లాడడం ఏమీ తెలియలేనప్పుడే మనం తీసుకెళ్ళి నర్సరీలో జాయిన్ చేసి వాడిని రాజు రంపాన పడేసి ఏబీసీడీల నుంచి రుద్దేస్తుంటాం. అంటే జ్ఞాన సంపాదనకు సంసిద్ధుడు కాకముందే బోధనను ప్రారంభిస్తే అది త్వరలోనే అభ్యసనానికి శిశువు దూరం కాగలడనే నిజం వ్యక్తపరిచింది. వెంటనే వాడికి ఏదో ఒక సమయంలో విసుగైతే వచ్చేస్తుందండి. భయం అనేది ఏర్పడిపోతుంది. అందువల్ల అభ్యసనానికి శిశువు దూరం అవుతాడు అని చెప్పింది ఆన్సర్ ఆప్షన్ 3 ఎన్‌సీఎఫ్ 2005 అండి. 60ది పాఠశాల వెలుపలి, లోపలి క్షేత్రాల మధ్య పరస్పర ఆధార ప్రధానాలు ఉన్నప్పుడే అభ్యసనం సమర్థనీయము అని చెప్పింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 ఎన్‌సీఎఫ్ 2005. 61దండి కేవలం పరీక్షలు పూర్తయిన తర్వాత మరిచిపోయే విధంగా కాక బాలబాలికలు భావనలను లోతుగా అర్థం చేసుకోవడానికి అభ్యసనాన్ని సమీకృతం చేయండి అని పేర్కొన్నది ఎవరు? ఆన్సర్ ఎన్‌సీఎఫ్ 2005. దీనిలో ఏంటి, ఒక 10th క్లాస్‌లో ఎగ్జామ్ అయిపోతుంది. ఇంటర్మీడియేట్‌కెళ్ళాడు. 10th క్లాస్‌లో విషయాలన్నీ కూడా మర్చిపోతున్నారు. సో, ఇలా కాదు అభ్యాసం అనేది ఉండాలి. కానీ విద్యార్థి యొక్క లోతైన పొరల్లో ఉండాలి మనం నేర్చుకున్న విషయాలు అని చెప్పిందండి ఎన్‌సీఎఫ్ 2005.
62ది ఏమాత్రం ప్రయోజనం లేని యాంత్రికంగా వల్లివేసే జ్ఞానం బాలబాలికల్లో విసుగుదలను పెంపొందిస్తుంది అని పేర్కొన్నదెవరు? ఆన్సర్ ఆప్షన్ 2 ఎన్‌సీఎఫ్ 2005. ఇక్కడ ఆన్సర్ అయితే చెప్పేయగలమండి. ఒక సెపరేట్‌గా ఒక కాన్సెప్ట్‌కి సంబంధించినటువంటి వీడియో కాబట్టి అందుగురించే ప్రతి విషయాన్ని అర్థం చేస్తూ ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఒక మార్క్ కన్ఫర్మ్ అండి దీని నుంచి. 63ది మనం శిశువు శిక్షణ పొందే ప్రాణిగాను లేదా మనం రూపొందించే కంప్యూటర్‌గా భావిస్తున్నాం. ఇక్కడ శిశువుని ఎలా ఎలా చేస్తున్నాం మనం? శిక్షణించే ఒక ప్రాణి లేదా ఒక కంప్యూటర్‌గా భావిస్తున్నాము అని విమర్శించింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 ఎన్‌సీఎఫ్ 2005 అండి. 64 శిశువు ఎల్లప్పుడూ సొంతంగా జ్ఞాన నిర్మాణం చేసుకుంటాడు. అది దీనిలో పొందుపరచవచ్చు. ఆన్సర్ ఎన్‌సీఎఫ్ 2005 ప్రకటించిందండి ఆ విధంగా. ఎప్పుడు కూడా శిశువు తనంతట తానే ఇప్పుడు ఒక శిశువనే కాదు, అడవిలో పుట్టినటువంటి ఒక లేగ దూడపిల్లకి తన తల్లి దగ్గర పాలు తాగాలని ఎవరు చెప్తారండి? తనకి తెలుసా ఇలా తాగు, తాగు అని. మన ఇంటి దగ్గర పుట్టినటువంటి లేగ దూడపిల్లకి ఆ యొక్క యజమాని పాలు కప్పు పెడతాడు. ఇది తాగమ్మా అని. ఆ పొదుగు దగ్గర తీసుకెళ్ళి. కానీ అడవిలో పుట్టినటువంటి పిల్లలకి ఎవరు చెప్తారు? అంటే తనకు తానుగా స్వయంగా జ్ఞాన నిర్మాణం చేసుకుంటాడు అని ఎన్‌సీఎఫ్ 2005 ఇక్కడ చెప్పడం జరిగిందండి. 65ది జ్ఞానం అంటే బట్టి పట్టడం అనే అపోహ నుండి బయటికి రావాలి అని చెప్పిందెవరు? ఆన్సర్ ఎన్‌సీఎఫ్ 2005. 66వదండి ఎన్‌సీఎఫ్ 2005 ఎన్నవ అధ్యాయంలో పాఠ్య ప్రణాళికను పేర్కొన్నారు? చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఆన్సర్ ఆప్షన్ 3 మూడవ అధ్యాయంలో పాఠ్య ప్రణాళికను గురించి పేర్కొన్నది 3వ అధ్యాయంలో. 67వది క్రింది వానిలో ఎన్‌సీఎఫ్ 2005 ప్రకారము పాఠ్య ప్రణాళిక విషయం కానిది ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 లౌకిక విద్య. లౌకిక విద్య. 68వదండి అన్ని విషయాలకు ఆధారం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 భాషలు. 69దండి జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005 అనుసరించి పాఠ్య ప్రణాళిక విషయంలో లేనిది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 పర్యావరణ విద్య. 75దండి ఎన్‌సీఎఫ్ 2005 ఏ భాషని ఉత్తమ మాధ్యమ భాషగా గుర్తించింది? ఉత్తమ మాధ్యమ భాషగా గుర్తించింది. ఆన్సర్ ఆప్షన్ 2 మాతృభాష. 71దండి ఈ క్రింది వానిలో ఏది భారతదేశ సంస్కృతి కాపాడుతుంది? ఆన్సర్ ఆప్షన్ 4 భాషలు. 72దండి ఏ దశ నుండి ప్రాచీన విదేశీ భాష అధ్యయనం జరపాలని ఎన్‌సీఎఫ్ 2005 పేర్కొన్నది? ఆన్సర్ మాధ్యమిక దశ నుండి అండి. ప్రాథమిక విదేశీ భాష అధ్యయనం జరపాలని ఎన్‌సీఎఫ్ 2005 పేర్కొన్నదండి. కానీ మొదటి నుంచి ఇంగ్లీష్ మీడియం అని గొప్పగా చెప్పుకుంటున్నారండి. కానీ అది ఎంత లోటు అన్నది అటు తెలుగును పూర్తిగా అర్థం చేసుకోవడం రాదండి ఆ పిల్లవాడికి. రాయడం రాదు, చదవడం రాదు. ఇందు గురించి ఒక భాషగానే పరిగణిస్తున్నాం మాతృభాషని. కానీ మన నవనాడుల్లో కూడా ఆ యొక్క మాతృభాష అనేది లీనమైపోయిందండి. కానీ ఇంగ్లీష్ మీడియం ఎప్పుడైతే తేవడం వల్ల అటు ఇంగ్లీష్‌ని పూర్తిగా చదవలేక, ఇటు తెలుగు పూర్తిగా నేర్చుకోలేక, తెలుగు మాట్లాడడం అయితే వస్తుంది కానీ రాయడం రాలేదండి కాన్వెంట్‌లో వాళ్ళకి. మన దగ్గర తెలుగు వస్తుంది. ఇప్పుడు ఆ తెలుగు కూడా పోతుందండి. ఒక భాషగా ఉండడం వల్ల. అటు కాక ఇటు కాక రెండిటికి చెడ్డ రేవడిలా తయారయ్యండి పాపం పిల్లలు. అందుకే మాతృభాషతో పాటు ఆంగ్లం కూడా ఉండాలండి తప్పనిసరిగా. 73ది ఆంగ్లం ఎప్పుడూ ఒంటరి భాష కాదు. చాలా ఇంపార్టెంట్ అండి. బ్రహ్మ సూచించినటువంటి అన్ని భాషలను ఏకం చేయడం దాని విధి అని పేర్కొన్నది. ఆన్సర్ ఆప్షన్ 4 జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005. చాలా వాల్యుబుల్ కొటేషన్ ఇవ్వడం జరిగిందండి అది. 74ది భాషను మూల్యాంకనంతో ముడిపెట్టరాదు అని పేర్కొన్నది. ఆన్సర్ ఆప్షన్ 3 ఎన్‌సీఎఫ్ 2005. ఒక కాన్సెప్ట్ మొత్తంగా నేర్చేసుకుంటారండి ఈ వీడియో అయ్యేసరికి. మరి 75ది గణితం అంటే సూత్రాలు నేర్పడం కాదు అని పేర్కొన్నది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 ఎన్‌సీఎఫ్ 2005. 76వదండి ఎన్‌సీఎఫ్ 2005 అనుసరించి గణిత ముఖ్య ఉద్దేశంలో లేనిది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 మూర్ధ ఆలోచన. 77వదండి నాణ్యమైన గణిత విద్య
అందుబాటులో ఉండడము ప్రతి బిడ్డ హక్కు అని పేర్కొన్నది. ఆన్సర్ ఆప్షన్ 3 ఎన్‌సీఎఫ్ 2005. 78 ఎన్‌సీఎఫ్ 2005 పాఠశాలలో ఏ గణిత సమస్యలు కలవని గుర్తించింది. ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. విద్యార్థులు గణితం అంటే భయపడుతున్నారు. గణిత ప్రణాళిక ప్రభావవంతులకు అనుకూలంగా ఉంది. గణితంలో ఉపాధ్యాయులకు ఆత్మవిశ్వాసం తక్కువని, ఇవన్నీ కూడా సమస్యలు ఉన్నాయని ఎన్‌సీఎఫ్ 2005 గమనించడం జరిగిందండి. 79 ఎన్‌సీఎఫ్ 2005 ఎలాంటి గణితాన్ని ప్రోత్సహించాలి అని చెప్పింది. ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ అండి. అంటే గణితంలో పిల్లలు భావ వ్యక్తీకరణ చేయాలి. అంటే స్వేచ్ఛగా మాట్లాడగలగాలి. అదేవిధంగా అర్థవంతమైనటువంటి గణిత సమస్యలు సాధించగలగాలి. అదేవిధంగా గణితంలో స్వీయ అభ్యసనం అత్యంత అవసరం అండి. ఇవన్నీ కూడా ఎన్‌సీఎఫ్ 2005 చెప్పడం జరిగిందండి. 85 సంబంధాలను స్థాపించడము, ఆకృతులను అర్థం చేసుకోవడం, కారణాలను వెతకడము, తప్పొప్పులను గూర్చి తర్కించడానికి గణితం తోడ్పడాలని పేర్కొన్నది. ఆన్సర్ ఆప్షన్ 3 ఎన్‌సీఎఫ్ 2005. ఇక్కడ 81 3Rలో లేనిది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 పరిశీలన, అబ్జర్వేషన్. 82 ఎన్‌సీఎఫ్ 2005 అనుసరించి ఈ క్రింది వానిలో ఏ శాస్త్రం కొత్త కొత్త అనుభవ రంగాలను తమలో ఇముడ్చుకుంటుంది? ఆన్సర్ ఆప్షన్ 2 విజ్ఞాన శాస్త్రం. విజ్ఞాన శాస్త్రం అనేది కొత్త కొత్త అనుభవ రంగాలను తమలో ఇముడ్చుకుంటుంది అని చెప్పిందండి. 73 ఏ శాస్త్రం అభ్యుదయ దృక్పథము, ముందు చూపు, మానవుని పేదరికము, మూఢాచారాల నుండి ప్రజలను దూరం చేస్తుంది అని ఎన్‌సీఎఫ్ 2005 భావించింది. ఆన్సర్ ఆప్షన్ 3 విజ్ఞాన శాస్త్రం అనేది ఈ యొక్క మూఢాచారాల నుండి, పేదరికం నుండి దూరం చేస్తుందని చెప్పడం జరిగిందండి. 84 పర్యావరణానికి చోటు లేని విజ్ఞాన శాస్త్రం అనేది వ్యర్థం అని పేర్కొన్నది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. పర్యావరణానికి చోటు లేని విజ్ఞాన శాస్త్రం వ్యర్థం అని పేర్కొన్నది. ఆన్సర్ ఆప్షన్ 3 ఎన్‌సీఎఫ్ 2005. 85 ఎన్‌సీఎఫ్ 2005 అనుసరించి విజ్ఞాన శాస్త్రం ఈ క్రింది విధంగా ఉండాలి. ఆన్సర్ పైవన్నీ అండి. అంటే ఎన్‌సీఎఫ్ విజ్ఞాన శాస్త్రం గురించి ఏ విధంగా చెప్పింది చూడండి. పిల్లల వయసుకు తగినట్లుగా ఉండాలి విజ్ఞాన శాస్త్రం. విజ్ఞాన శాస్త్రం పరిసరాలతో దగ్గర సంబంధం ఉండాలి. శ్రమ ప్రపంచంలోకి అవసరమైనటువంటి శిక్షణ ఇవ్వాలి. ఇవన్నీ కూడా చెప్పడం జరిగిందండి. 86 ఆధునిక సమాజ నిర్మాణానికి ఈ శాస్త్ర విజ్ఞానం అత్యంత అవసరము. ఆన్సర్ ఆప్షన్ 2 కంప్యూటర్. కంప్యూటర్ విజ్ఞానం అనేది ఇప్పుడు అవసరం అండి. 87 ఎన్‌సీఎఫ్ 2005 ఏ దశ నుండి కంప్యూటర్ అనుబంధంగా బోధించాలి అని పేర్కొన్నదండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది. 87 ఆన్సర్ ఆప్షన్ 1 ప్రాథమిక దశ నుండేనండి. 88 అంతర్జాతీయ విజ్ఞానానికి అనుగుణంగా మన పిల్లలు ఉండాలంటే ఈ శాస్త్ర విజ్ఞానం అత్యంత అవసరం అని ఎన్‌సీఎఫ్ 2005 పేర్కొన్నది. ఆన్సర్ ఆప్షన్ 3 కంప్యూటర్ విద్య. మరి 89 కంప్యూటర్ విద్య అధిక వ్యయంతో కూడుకున్నది అయినా కంప్యూటర్లు లేకుండా కంప్యూటర్ బోధించరాదు అని తెలిపింది. ఆన్సర్ ఆప్షన్ 2 ఎన్‌సీఎఫ్ 2005. 91 సమాజంలో విభిన్న కోణాలను ఈ శాస్త్ర ప్రగతిలో స్పృశిస్తాయి అని ఎన్‌సీఎఫ్ 2005 పేర్కొన్నది. ఆన్సర్ ఆప్షన్ 4 సాంఘిక అధ్యయనం. మరి మిత్రులు చూస్తున్నారు కానీ వీడియోనైతే లైక్ చేయడం లేదండి. మీరిచ్చే లైకు, కామెంట్లేనండి నాకు బహుమానాలు. మరి 91 శాంతియుతమైన, న్యాయసమ్మతమైనటువంటి సమాజ నిర్మాణానికి ఈ శాస్త్ర ఆవశ్యకత అవసరము. ఆన్సర్ సాంఘిక శాస్త్ర ఆవశ్యకత అనేది శాంతియుతమైన, న్యాయసమ్మతమైనటువంటి సమాజ నిర్మాణానికి సాంఘిక శాస్త్రం అనేది చాలా తోడ్పడుతుంది. నెక్స్ట్ అండి 92 సామాజిక శాస్త్రాలు నిరుపయోగమైనటువంటి బోధనాంశాలు, అవి బోధించరాదు. వాటికి కూడా ప్రకృతి శాస్త్రాలకు ఇచ్చినంత ప్రాధాన్యత ఇవ్వాలి అని నొక్కి వక్కానించినది ఎవరు? ఆన్సర్ ఎన్‌సీఎఫ్ 2005. 93 పౌర శాస్త్రాన్ని ఏ శాస్త్ర రూపంలో చూడాలని
ఎన్సిఎఫ్ 2005 సూచించింది. రాజనీతి శాస్త్ర రూపంలో చూడాలని చెప్పిందండి. 94వది ఎన్సిఎఫ్ 2005 అనుసరించి చరిత్ర ఈ విధంగా ఉండాలి అని చెప్పిందండి. ఆన్సర్ ఆప్షన్ 3 జాతి ఐక్యతలకు, అభివృద్ధిని తెలియచేయాలి అనేది చరిత్ర గురించి చెప్పిందండి. మరి చరిత్ర బోధనలో ఈ క్రింది విషయాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ అండి. జాతీయ ఉద్యమానికి ప్రాధాన్యత ఇవ్వాలి, భారతదేశ సంస్కృతిని కాపాడాలి, భిన్నత్వంలో ఏకత్వాన్ని పెంపొందించాలి. ఈ విధంగా చరిత్ర బోధన అనేది ఉండాలి అని చెప్పిందండి. 96వది అర్థశాస్త్ర బోధన ఈ విషయాలకు ప్రాముఖ్యత ఇవ్వాలని ఎన్సిఎఫ్ 2005 పేర్కొంది. ఆన్సర్ ఆప్షన్ 3 జాతీయ ఆదాయం. 97వదండి సాంఘిక శాస్త్ర అధ్యయనానికి ఏ ఉపగమంలో బోధించాలని ఎన్సిఎఫ్ 2005 సూచించింది. ఆన్సర్ ఆప్షన్ 3 సమైక్య ఉపగమంలో సాంఘిక శాస్త్రాన్ని బోధించాలని చెప్పడం జరిగిందండి. 98వది ప్రాథమిక తరగతుల్లో సాంఘిక శాస్త్ర విషయాలను ఏ విషయాలలో బోధించాలని ఎన్సిఎఫ్ 2005 పేర్కొంది. భాషలు గణితం. 99వదండి ఉన్నత దశలో ఈ క్రింది విషయాలను కలిపి సాంఘిక అధ్యయనంగా భావించాలి అని చెప్పడం జరిగింది. ఆన్సర్ ఆప్షన్ 4 భూగోళము, చరిత్ర, రాజనీతి, అర్థశాస్త్రం. 100వదండి ప్రాథమిక స్థాయి నుండే అన్ని సబ్జెక్టులో కూడా పని విద్య ఉండాలి అని పేర్కొన్నది. పని విద్య గురించి చెప్పింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 ఎన్సిఎఫ్ 2005. 101వదండి ఎన్ని సంవత్సరాలు వృత్తి విద్య ఆధారిత ప్రణాళిక రూపొందించుకోవాలని ఎన్సిఎఫ్ 2005 సూచించింది. ఆన్సర్ ఆప్షన్ 2 10 నుండి 12 సంవత్సరాలు. 102వదండి ఈ క్రింది ఏ విద్య ద్వారా పిల్లల్లోని సృజనాత్మకత బయటపడుతుందని ఎన్సిఎఫ్ 2005 పేర్కొంది. ఆన్సర్ ఆప్షన్ 3 కళా విద్య ద్వారా. 103వ బిట్టండి పిల్లల్లో మానసిక ఆనందం ఏ విద్య ద్వారా కలుగుతుంది? ఆన్సర్ ఆప్షన్ 3 కళా విద్య ద్వారా. 104వదండి కళా విద్య ద్వారా ఈ క్రింది ఏ విషయాలను విద్యార్థులకు నేర్పాలని ఎన్సిఎఫ్ పేర్కొంది. ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ అంటే చిత్రకళలు, లలిత కళలు, సంగీతం, నృత్యం ఇవన్నీ కూడా అండి. 105వదండి ఎన్సిఎఫ్ 2005 అనుసరించి శాంతి విద్య ఉద్దేశం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ అండి అంటే శాంతి విద్య అంటే ప్రపంచ శాంతిని కాపాడుట, యుద్ధాల నివారణ, నైతికాభివృద్ధి ఇవన్నీ కూడానండి. నెక్స్ట్ 106వదండి ఉపాధ్యాయ శిక్షణలో కూడా శాంతి విద్యను బోధించాలి అని పేర్కొన్నది. ఆన్సర్ ఆప్షన్ 4 ఎన్సిఎఫ్ 2005. 107వదండి విద్యార్థులకు ప్రశాంతమైన జీవితానికి ఈ విద్యా బోధన ఉపయోగపడుతుంది. ఆన్సర్ ఆప్షన్ 2 శాంతి విద్య. 108వదండి శాంతి విద్యలో భాగంగా విద్యార్థులకు ఈ క్రింది ఎవరి బోధనలు, సూత్రాలు బోధించాలి? ఆన్సర్ ఆప్షన్ 1 బుద్ధుడు, గాంధీ యొక్క బోధనలు, సూత్రాలు బోధించాలండి. 109వది ఏ విద్య పిల్లలకు శారీరక ఆనందం ఇస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 4 వ్యాయామ విద్య. 110వదండి విద్యార్థులు బడి నుండి వెళ్ళిపోకుండా ఈ విద్య కాపాడుతుంది అని ఎన్సిఎఫ్ 2005 భావించింది. వ్యాయామ విద్య అంటే ఆడుకోవడం అంటే ఇష్టం కదండి, అందువల్ల బడి నుండి వెళ్ళిపోరు అని చెప్పడం జరిగిందండి. 111వదండి వ్యాయామ విద్యలో ప్రస్తుతం దేనికి స్థానం కల్పించాలని ఎన్సిఎఫ్ 2005 పేర్కొంటుంది? ఆన్సర్ ఆప్షన్ 4 యోగా. 112వదండి పిల్లల్లో వచ్చే శారీరక, మానసిక మార్పులకు ఈ విద్య పరిష్కారం సూచిస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 3 ఆరోగ్య విద్య అండి. ఆరోగ్య విద్య. 113వదండి ఆరోగ్య విద్యలో భాగంగా ఈ క్రింది విషయాలు బోధించాలి. ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ ఎయిడ్స్, హెచ్ఐవి, మాదక ద్రవ్యాలు, పరిశుభ్రత. నెక్స్ట్ 114వదండి భారతీయ విద్యా వ్యవస్థలో
మూల్యాంకనం భయభ్రాంతులతో కూడినటువంటి వ్యవస్థ అని పేర్కొన్నది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 ఎన్‌సిఎఫ్ 2005. ఇవన్నీ కూడా ఇంటర్‌లింక్‌గా ఉంటాయండి. మరి 115వది ఎన్‌సిఎఫ్ 2005 ఎలాంటి మూల్యాంకనమును ప్రోత్సహిస్తుంది? ఆప్షన్ 1 స్వీయ మూల్యాంకనమును ప్రోత్సహిస్తుందండి. 116వది ఎన్‌సిఎఫ్ 2005 ఈ క్రింది మూల్యాంకనమును సూచించింది. ఆన్సర్ ఆప్షన్ 1 విద్యార్థి సామర్థ్యమును తెలిపే మూల్యాంకనము. 117వదండి ఎన్‌సిఎఫ్ 2005 అనుసరించి మూల్యాంకనంలో సరికానిది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 విద్యార్థి సాధన మార్కుల రూపంలో తెలియచేయాలి అనేది సరికానిదండి. 118వది ఎన్‌సిఎఫ్ 2005 ప్రకారము పరీక్ష అనగా ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. అంటే రాత పరీక్షలు, పిల్లల ప్రతిస్పందనలు, ప్రాజెక్టులు ఇవన్నీ కూడా పరీక్ష అంటారు. మరి మిత్రులు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేస్తే నాకు ఎంతో హ్యాపీగా ఉంటుంది. మీలాంటి ఎంతోమంది మిత్రులకు ఈ వీడియో అయితే చేరుతుందండి. 119వది నిరంతర సమగ్ర మూల్యాంకనం అంటే సిసిఈ కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్‌లో భాగంగా ఈ క్రింది విషయాలను పరిశీలిస్తారు. ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. పిల్లల భాగస్వామ్యము, పిల్లల రాత అంశాలు, పిల్లల ప్రాజెక్టులు. మరి చిట్ట చివరి బిట్టండి. ఒక సంవత్సరం బోధించిన విషయాలను 2 గంటల్లో నిర్ణయించడం. అంటే ఒక సంవత్సరం బోధించినటువంటి అన్ని అంశాలను కూడా ఒక 2 గంటల ఎగ్జామ్‌లో నిర్ణయించడం మన విద్యా వ్యవస్థ మూర్ఖత్వానికి నిదర్శనంగా పేర్కొన్నది ఎవరు? ఆన్సర్ తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలి అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ ఔట్. వీడియో ఎలాగుందో చెప్పడం మర్చిపోకండి.